శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలోనే కలియుగంకి సంబంధించిన 5 సత్యాలని 5గురు పాండవులకి వివరించాడు. 5గురు పాండవులు అడవికి వెళ్లి తిరిగి వచ్చినప్పుడు మీరేం చూశారని అడిగాడు. మొదటగా ధర్మరాజు నేను 2 తొండాలున్న ఏనుగును చూశానని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే కలియుగంలో 2 వైపుల నుండి దోపిడీ చేసేవారిది రాజ్యమని, వాళ్ళు చెప్పేది చేసేది సంబంధం ఉండదని చెప్పాడు. అర్జునుడు నేను రెక్కలపై వేదాలు రాసిన పక్షిని చూశానని, కానీ ఆ పక్షి మాంసం తింటుందని చెప్పాడు. అప్పుడు కృష్ణుడు కలియుగంలో వాళ్ళని జ్ఞాని అని పిలువబడతారని, కానీ వాళ్ళు రాక్షసుల మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పాడు. సహదేవుడు 6 బావిల మధ్యలో ఒక బావి మాత్రం ఎండిపోయిందని చూశానని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే కలియుగంలో ప్రజలు అనవసరమైన చోట డబ్బులు ఖర్చు చేస్తారు, కానీ డబ్బు అవసరమైన పేదవారికి సహాయం చేయరు అని చెప్పాడు. నకులుడు ఒక కొండపై నుంచి ఒక పెద్ద రాయి దొర్లుతూ కిందకి వస్తూ ఆ దారి మధ్యలో ఉన్న చెట్లని మొక్కల్ని విరగొడుతూ ఒక చిన్న చెట్టు దగ్గర తాకి ఆగిపోయింది. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే కలియుగంలో మనుషులకి బాధలుంటాయి, హృదయం విరిగిపోయే సందర్భాలుంటాయి, కానీ హరి అనే పదం మాత్రం వారికి మోక్షాన్నిస్తుంది అని చెప్పాడు. చివరగా భీముడేం చూశానని చెప్పాడంటే ఒక ఆవు తన దూడని ఎంతగా నాకుతుందంటే దూడకి రక్తస్రావం అవుతున్నా కూడా నాకుతూనే ఉంది అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు కలియుగంలో పిల్లల పట్ల తల్లి వాత్సల్యం ఎంతలా పెరుగుతుందంటే దానివల్ల పిల్లల అభివృద్ధికి అవకాశం కూడా లభించదు అని చెప్పాడు. చివరగా ఈ వీడియో నచ్చితే మన